వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు స్వీట్ రెసిపీ నేను చూపించబోతున్నాను. అదే బాదుషా అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను మైదా పిండి ప్లస్ గోధుమ పిండి తీసుకున్నాను. ఈ రెండింటిని నేను మిక్స్ చేసుకున్నాను. అంటే ఒక మైదా పిండి అనేది ఎక్కువ క్వాంటిటీలో, గోధుమ పిండి తక్కువ క్వాంటిటీలో నేను తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 4 కప్స్ వరకు నేను ఈ పిండిని తీసుకున్నాను. మీ ఇష్టం, మైదా పిండి ఒకటే తీసుకోవచ్చు, బట్ గోధుమ పిండి అంటే అది కొద్దిగా వేరే టేస్ట్ వచ్చేస్తుంది. సో అందుకోసం మైదా పిండి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి కప్ నేను పెరుగు తీసుకున్నాను. 1 కప్. కొద్దిగా తక్కువ తీసుకోండి. 1 కప్కి నిండుగా తీసుకోకండి, కొద్దిగా తక్కువ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నెయ్యి అనమాట. ఈ నెయ్యిని నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మిక్సింగ్లోనే మన ఈ బాదుషాలు అనేవి రెడీ మంచిగా ఉండయి అనేది ఆధారపడి ఉంటుంది. సో అందుకోసం నేనైతే బాగా మిక్స్ చేసుకున్నాను. మనం పిండి కలిపేదాన్ని బట్టే ఈ బాదుషాలు పొరలుగా వస్తాయని అంటుంటారు కదా. సో అందుకని మీకు చెప్తున్నాను, మీరు అలాగే బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో నేను కొద్దిగా సోడా యాడ్ చేసుకున్నాను. చిటికెడు చాలండి, ఎక్కువగా వేసుకోవద్దు. తర్వాత వచ్చేసి దీనికి సరిపడా వాటర్ మనం యాడ్ చేసుకుందాము. వాటర్ దీనికి ఎక్కువ లూజ్ కాకుండా మరీ గట్టిగా అవ్వకుండా మనం ఈ పిండిని అనేది బాగా కలుపుకోవాలి. కొన్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది. దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పక్కన షుగర్ వచ్చేసి 1 కప్ తీసుకుందాము. ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ పైన ఇందులో ఈ బౌల్ షుగర్ అనేది అందులో వేసేసుకుందాము. సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా తీసేసుకుందాము. అది కొద్దిగా మరిగే వరకు మనం, అంటే ఇది పాకం వచ్చేసి నార్మల్ పాకమే మనం తీసుకోవాలి, ఎక్కువగా మరగనివ్వద్దు. నార్మల్ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలా ముద్దలుగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ బాగా మనం మిక్స్ చేస్తూ రౌండ్ తిప్పుతూ ఇలా మనం అనుకోవాలి. లేదంటే ఇది పొరలుగా రావాలన్నమాట. పొరలుగా రావాలంటే కనుక ఇలా మీరు రౌండ్గా తిప్పుతూ మధ్యలో హోల్ పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఈ పిండి అనేది మనము ఎక్కువగా కలిపేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు బాగా మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయాయి చేసుకోవడం. ఇంకా వీటిని ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది. తర్వాత మనం వీటిని ఆయిల్లో, వేడెక్కిన ఆయిల్లో కాకుండా నార్మల్గా వేడెక్కిన ఆయిల్లో మనం వేసుకోవాలి. కాస్త చల్లగా ఉన్నప్పుడే వేసుకోవడం మంచిది. ఎందుకంటే తొందరగా పైన ఎక్కువగా కాలిపోయి లోపల మాత్రం ఉడకదు. సో అందుకోసం మనం చాలా తక్కువ ఫ్లేమ్లో మనం స్టవ్ని ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే కనుక వచ్చేసి లోపల మాత్రం ఉడకకుండా పోతాయి. సో అందుకోసమని ఇక్కడ మనము డీప్ ఫ్రై చేయడంలో కూడా ఈ బాదుషాలు బాగుంటాయో లేదో అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు బాగా ఇక్కడ మాత్రం పొరపాటు చేయొద్దు. చాలా తక్కువ ఫ్లేమ్లో దీన్ని మనం ఉడికించుకోవాలన్నమాట. బాదుషాలను చూడండి, ఇలా మిక్స్ అవుతూ ఉన్నాయి. ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చిన వాటిని అన్నీ కూడా తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చక్కెర పాకంలో వేసేస్తే బాదుషాలు రెడీ అయిపోయినట్లే.
పాకము కాస్త వేడిగానే ఉండాలి. చల్లారిపోయిన తర్వాత వేస్తే ఈ పాకం అనేది అందులోకి వెళ్ళకుండా మనకి ఇంకా గట్టిగా ఉండిపోతాయి బాదుషాలు. సో అందుకోసం పాకం అనేది చాలా వేడిగా ఉంటుంది. ఈ బాదుషాలు అనేవి బాగా డీప్ అయితే చాలా జ్యూసీగా ఉంటాయన్నమాట. సో అందుకోసం వేడిగానే ఉండాలి. ఇందులో యాలకుల పొడి కూడా వేసేసుకుందాము ఫ్లేవర్ కోసం. ఇలానే మిక్స్ చేసుకోవాలి. అంతే, బాదుషాలు రెడీ అయిపోయినట్లు. చూస్తున్నారు కదా ఎంత అందంగా వచ్చాయో బాదుషాలు. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. కాకపోతే మనం పిండిని కాస్త ఎక్కువగా తిప్పుకోవడంలోనే, ఎక్కువగా మనం మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది. మీరు ట్రై చేయండి బాదుషాలు. మీరు ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.